కుంటున్న బీజేపీ వాళ్ళు ప్రాంతీయ పార్టీలను అర్థం చేసుకోవాలి అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి మాటలతో అర్థమవుతోంది లోకల్ పార్టీలను ఎంత తక్కువగా చూస్తున్నారో అని. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల మనోభావాలను అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉంటాయి అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పటికే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో విజయశాంతి ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి ప్రాంతీయ పార్టీలను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయటం ఒక సంచలనంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఉండదు అంటున్నారు కిషన్ రెడ్డి. అయితే బీఆర్ఎస్ ఉండదు అంటున్న కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ విజయశాంతి ఒక ట్వీట్ చేశారు. ప్రాంతీయ పార్టీలే దక్షిణాది రాష్ట్రాలకు ఊపిరి అని విజయశాంతి అంటున్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే అని విజయశాంతి ట్వీట్ లో చెప్తున్నారు. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి బీఆర్ఎస్, వైసీపీ వరకు అదే నిరూపించాయి అని విజయశాంతి చెప్తున్నారు. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లుగా కనీసం బీజేపీ ఆలోచన కూడా చేయడం లేదు అని విజయశాంతి అంటున్నారు. ఈ విషయం కిషన్ రెడ్డి మాటలతో అర్థమవుతుంది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి విజయశాంతి సైలెంట్ గానే ఉన్నారు. తాజా ట్వీట్ తో మళ్ళీ గులాబీ గూటికి విజయశాంతి చేరబోతోందనే చర్చ కూడా జరుగుతుంది. మొన్న ఎన్నికలకు ముందు విజయశాంతి బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై చేస్తున్న వ్యాఖ్యలతో కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు. ప్రాంతీయ పార్టీలను పొగుడుతూ ట్వీట్ చేశారు. దక్షిణాది ప్రజలను కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే దక్షిణాది ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాయి. ప్రాంతీయ పార్టీలు దక్షిణాది ప్రజల ఊపిరి అంటూ ఇప్పుడు నేషనల్ పార్టీలో ఉన్న విజయశాంతి చెప్తూ ఉన్నారు. పైగా దక్షిణాది ప్రజలను కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టుగా బీజేపీ అర్థం చేసుకోలేదని చెప్తున్నారు. దక్షిణాది పార్టీలను విజయశాంతి పొగడడంపై, అది బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, విజయశాంతి ట్వీట్ పై ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? విజయశాంతి ఇప్పుడు బీఆర్ఎస్ కి సపోర్ట్ గా, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో ఉంటూ చేసిన ఈ ట్వీట్ తో రకరకాల ఊహాగానాలు వస్తాయి. మళ్ళీ విజయశాంతి బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారా అని విజయశాంతి ఎందుకు ఈ ట్వీట్ చేసినట్టు? ఎగ్జాక్ట్లీ, విజయశాంతి గత కొన్ని రోజుల నుంచి ఇనాక్టివ్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పెద్దగా ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు. ఆమె మెదక్ సీట్ ఆశించారు, కానీ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కాస్త సైలెంట్ గా ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరిగింది. సో ఈ రోజు ట్వీట్ చేశారు. విజయశాంతి చేసినటువంటి ట్వీట్ లో ఆమె స్పష్టంగా బీఆర్ఎస్ ను సమర్థిస్తూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు, లోకల్ గా ఉన్నటువంటి పార్టీలే, ప్రాంతీయ పార్టీలే ప్రజల సంబంధించినటువంటి అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేస్తాయి, వారిని గౌరవిస్తాయి, ప్రాంతీయ సమస్యలపైన ఎక్కువగా దృష్టి పెడతాయి అనేటువంటి రీతిగా ఆమె ట్వీట్ చేశారు. దానికి ఉదాహరిస్తూ రీజనల్ పార్టీలకు సంబంధించినటువంటిది, ముఖ్యంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటువంటి లైన్ తీసుకుంటూ ఆమె సౌత్ ఇండియాకి సంబంధించి మెన్షన్ చేశారు. ఇటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అక్కడ జయలలిత, కరుణానిధి, ఎంజీఆర్, అలాగే ఇక్కడ గతంలో టీడీపీ పార్టీ స్థాపించినటువంటి ఎన్టీఆర్, ఇక్కడ కేసీఆర్, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి. సో ఈ ప్రాంతీయ పార్టీలు సాధిస్తున్నటువంటి విజయాలే ఇక్కడ దక్షిణాది ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను దక్షిణాది ప్రజలు అభిమానిస్తారు అంటూ ఆమె చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే విజయశాంతి ఎందుకు ఈ ట్వీట్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఇప్పుడు కొత్తగా దీని గురించి చర్చ జరగట్లేదు. బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతోందని. సేమ్ యథావిధిగా అదే స్టేట్మెంట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇస్తా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. కానీ కేవలం కిషన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ, కిషన్ రెడ్డి పేరును తీసుకుంటూ మాత్రమే విజయశాంతి ట్వీట్ చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో చర్చ కొనసాగుతా ఉంది. మరి తిరిగి విజయశాంతి బీఆర్ఎస్ గూటికి చేరుకోనుందా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో టికెట్ ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అదే చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతా ఉంది. విజయశాంతి
నిజంగానే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు. ఈటల రాజేందర్ కి అక్కడ బీజేపీ ఇచ్చినటువంటి ప్రయారిటీ ఆమెకు నచ్చక బహిరంగంగానే విమర్శించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాటిన మొక్క బీజేపీలో ఎదుగుతుంది అంటూ ఈటల రాజేందర్ ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి అంత హార్ష్ కామెంట్ చేసినా, అంత బోల్డ్ కామెంట్ చేసినా కూడా పొలిటికల్ పార్టీ గురించి ఇక్కడ ఆమెకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా ఆమెకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మెదక్ టికెట్ ఇస్తే టికెట్ ఆశిస్తే అది ఇవ్వలేదు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనబరిచారు అనేటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆమెకు అవకాశం కల్పించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. దాదాపు ఆమె ఎక్కడ ప్రచార సభల్లో కానీ రాహుల్ గాంధీ, సోనియా, తర్వాత ప్రియాంక, ఇతరత్ర మల్లికార్జున ఖర్గే సభలో కూడా ఎక్కడ కనిపించలేదు. కనీసం రేవంత్ రెడ్డితో పాటు కూడా ఎక్కడ ఆమె సభలో కనిపించకపోవడంతో పార్టీ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తిలో చర్చ జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ కు అనుకూలంగా ట్వీట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేటువంటిది ప్రస్తుతం అయితే నిజంగానే చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా విజయశాంతితో సంప్రదింపులు చేశారా, అందులో భాగంగా ఆమె ట్వీట్ చేశారా? దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా, ఎప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలని ఇక్కడ రూపుమాపలేరు, పార్టీలను లేకుండా చేయలేరు, ఆ ప్రజల అభిప్రాయాలను గౌరవించడంలో బీజేపీ విఫలమవుతా ఉంది అంటూ ఆమె చేసిన ట్వీట్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనేటువంటి పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే కొనసాగుతా ఉంది. గత కొంతకాలం నుంచి విజయశాంతి ఎక్కడ బయట ఫంక్షన్ లో కానీ, పొలిటికల్ సర్కిల్ సంబంధించిన ఫంక్షన్ లో కానీ ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ లో ఎక్కడ కనపడకపోవడం, ఈ రోజు ట్వీట్ ద్వారా తెరపైకి రావడం ఏంటి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్ మధు, తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు అంటున్న కిషన్ రెడ్డికి ట్వీట్ ద్వారా విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి, ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి ప్రాంతీయ పార్టీలు మాత్రమే అని విజయశాంతి అంటున్నారు. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి బీఆర్ఎస్, వైసీపీ వరకు అదే నిరూపించాయి. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయడం లేదు అని విజయశాంతి ట్వీట్ లో వివరించారు. కిషన్ రెడ్డి మాటలతో ఈ విషయం అర్థమవుతోందని విజయశాంతి అంటున్నారు. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడడంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి విజయశాంతి సైలెంట్ గానే ఉంటున్నారు. తాజా ట్వీట్ తో మళ్ళీ విజయశాంతి గులాబీ గూటికి చేరబోతుందనే చర్చ జరుగుతోంది. విజయశాంతి ఒక ట్వీట్ చేశారు. విజయశాంతి బీఆర్ఎస్ ని పొగుడుతూ చేసినట్టుగా ఒక ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులకు కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను ఆడిపోసుకుంటున్న బీజేపీ వాళ్ళు ప్రాంతీయ పార్టీలను అర్థం చేసుకోవాలి అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి మాటలతో అర్థమవుతోంది లోకల్ పార్టీలను ఎంత తక్కువగా చూస్తున్నారో అని. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల మనోభావాలను అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉంటాయి అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పటికే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో విజయశాంతి ఒక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి ప్రాంతీయ పార్టీలను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయటం ఒక సంచలనంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ఉండదు అంటున్నారు కిషన్ రెడ్డి. అయితే బీఆర్ఎస్ ఉండదు అంటున్న కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ విజయశాంతి ఒక ట్వీట్ చేశారు. ప్రాంతీయ పార్టీలే దక్షిణాది